Good morning viewers, this is D.V. Ramanmurthy. Welcome to Padmavati Degree College Degree First Year First Sem English online classes. Today I am going to tell you about stress making or word stress. Stress making లేదా word stress అంటే ఏంటి అసలు ఈ స్ట్రెస్ మేకింగ్ దీనిలోనూ మెయిన్ మీకు 5 మార్క్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా డెఫినేషన్ సిలబల్ విచ్ కెన్ ఇది డెఫినేషన్స్ అలాగే ప్రతి దానిలోని కొన్ని కట్ చేశాను నేను. ఈ సూత్రం ఇంగ్లీష్లోను ప్లస్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, రెండో సూత్రం ఇంగ్లీష్లోను దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, మూడో సూత్రం ఇంగ్లీష్లోను దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, అలా 3 ఎగ్జాంపుల్స్ 4 ఎగ్జాంపుల్స్ చొప్పున మొత్తం మీకు మ్యాక్సిమం దీనిలోనూ ఒక 14-15 ఉన్నాయి, మీకు 16 ఉన్నాయి. దీనిలో మీకు నచ్చిన ఒక 10 సూత్రాలని మీరు రాయవలసి ఉంటుంది. అయితే ఎగ్జామ్స్లో ఎప్పుడైనా మీ స్ట్రెస్ మేకింగ్ చేయడానికి ఇవి ఇంపార్టెంట్, ఈ రూల్స్ దాటించి ఉండదు. కాబట్టి ఏంటి అసలు ఈ స్ట్రెస్ మేకింగ్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది 5 మార్క్స్ మీకు. ఓకే, దీని డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. ఈ డెఫినేషన్ కంపల్సరీగా రాయాలి. రాసిన తర్వాత ఈ రూల్స్ ఎన్ని ఉన్నాయో ప్రతి రూలు ఒక 10 రూల్స్ వరకు మీరు రాయవలసి ఉంటుంది, 2-3 ఎగ్జాంపుల్స్తోను. ఇది 5 మార్క్స్ ఉంటుంది మీకు. నేను యాక్చువల్గా ఇక్కడ 16 రూల్స్ మొత్తం స్ట్రెస్ మేకింగ్లో ఎన్ని ఉన్నాయో అన్ని రూల్స్ చెప్పాను. దీనిలో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్న బోల్డ్ అని ఉండేవి, అవన్నీ తీసి సింపుల్గా మీరు పరీక్షలో రాసే విధంగా నేను పెట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే, ఏ సిలబల్ విచ్ హ్యాజ్ ప్రామినెన్స్ ఇన్ ఏ వర్డ్ అండ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ బ్రీత్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్ ఆర్ ఎసెంట్. ఇట్ ఈస్ ఫొనెటికల్లీ మార్క్డ్ లైక్ దిస్. దట్ మీన్స్ ఇలా దీనిలోనూ సింగిల్గా మీద ఒక చిన్న గీతలాగా వస్తుంటుంది, దాన్ని అలాగ పెడితే అది స్ట్రెస్ మార్క్ అంటాం. అంటే ఒక వెర్బల్ లైన్ స్ట్రైట్గా ఒక లైన్ లాగా వస్తుంటుంది, ఆ కామా లాగా కానీ లేదా అపాస్ట్రోఫీ లాగా కానీ కాకుండా స్ట్రైట్ లైన్ లాగా వస్తుంటుంది. దీన్ని మనం ఉపయోగిస్తుంటాం. ఇన్ వర్డ్స్ విత్ 2 or more సిలబల్స్. సిలబల్స్ అంటే ఏంటంటే ఒక అచ్చు శబ్దం ఉంటే ఒక సిలబల్ అంటాం. ఇలాంటి సిలబల్స్ మనకి రకాలు ఉన్నాయి. ఏదైనా ఒక సెంటెన్స్ ఒక వర్డ్లో ఒకే అచ్చు శబ్దం ఉంటే మోనోసిలబిక్ వర్డ్ అంటాం, 2 ఉంటే డైసిలబిక్, 3 ఉంటే ట్రైసిలబిక్, 4 ఉంటే టెట్రాసిలబిక్, 5 ఉంటే పెంటాసిలబిక్, 6 ఉంటే పాలిసిలబిక్. ఇలా సిలబిక్ వర్డ్స్ని మనం డివైడ్ చేసాం. అయితే సిలబిక్ వర్డ్ అంటే ఏంటి, అసలు ఎలాగ సిలబిక్ వర్డ్ అవుతుంది అంటే ఏదైనా ఒక వర్డ్లో ఒక కాన్సోనెంట్ లెటర్ ప్లస్ ఒక ఓవెల్ లెటర్ కలిపితే ఒక ఓవెల్ సౌండ్ వస్తుంది. ఆ ఓవెల్ సౌండ్నే ఒక సిలబల్ అంటాం. సపోజ్ కే కాన్సోనెంట్ లెటర్ ఏ, కా ఆ అని పలుకుతుంది. అంటే ఆ నుంచి అహా వరకు ఏదైతే అక్షరాలు పలుకుతాదో దాన్ని ఓవెల్ సౌండ్స్ అంటాము, గుర్తుంచుకోండి. దీని ప్రకారం అలా మనం డివైడ్ చేసుకొని చూసుకుంటుండాలి. దీన్ని బట్టి సిలబిక్ వర్డ్స్ మోనో, డై, ట్రై, టెట్రా, పెంటా, పాలిసిలబిక్ వర్డ్స్ అని డిసైడ్ చేశారు. ఓకే, అయితే ఇన్ వర్డ్స్ విత్ 2 or more సిలబల్స్, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ సిలబల్స్ ఉండేది. అంటే ఒక సిలబల్ ఉంటే చెప్పాను మోనోసిలబిక్ అని, ఇలాగా ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ ఆఫెన్ డిఫికల్ట్ టు సే విచ్ సిలబల్ ఈజ్ ది లౌడెస్ట్. ఎక్కువ సిలబల్స్ ఒక పదంలో ఉందనుకోండి, ఏ సిలబల్ అంటే లౌడెస్ట్ అంటే దీర్ఘంగా పలుకుతుంది. ఆర్ విచ్ రిసీవ్స్ ది ప్రైమరీ స్ట్రెస్, దేని మీద స్ట్రెస్ మార్క్ వస్తుంది అన్నది మనం చెప్పడం కష్టం. అయితే దానికి సంబంధించిన రూల్స్ ఉన్నాయి. సింపుల్గా దీన్ని మనం తెలుగులో నేర్చుకున్నాం ఏంటంటే లఘువులు గురువులు అని. లఘువులు అంటే ఏంటి, మామూలుగా దీర్ఘాక్షరాలు కాకుండా మామూలుగా వచ్చేటటువంటి అక్షరాన్ని లఘువులు అంటాం. గీతలాగా చేస్తుంటాం మనం, ఒక గీతని ఇలా పెడితే దాన్ని లఘువు అంటాం, యు ఆకారం పెడితే దాన్ని గురువు అంటుంటాం. జనరల్గా మనం నేర్చుకుంది. ఈ గురు శబ్దాలు ఏంటి అంటే దీర్ఘాక్షరాలు, హ్రస్వాక్షరాలు, ద్విత్వాక్షరాలు ఇలాంటివి, వాటిని గురువులు అంటాం. ఇలాంటి వాటితోను ఏదైతే పలుకుతుంటుందో దాని మీదే స్ట్రెస్ మార్క్ పెట్టాలి, ఆ గురు శబ్దాల మీద స్ట్రెస్ మార్క్ పెట్టాలి. సింపుల్గా అది ఫస్ట్ రూల్, అందరికి తెలుసుకున్న విధంగా. అయితే ఇది మనకి దీర్ఘాక్షరంలాగా దీర్ఘంగా పలుకుతుండాలి, అలాంటి వాటికే సిలబల్ ఉపయోగించాలి. అయితే ఎక్కువ 1-2 ఉంటే మనకు దీని ప్రకారం ఉంటుంది, ఎక్కువ ఉంటే ఎలా పలకాలి దానికి సంబంధించిన కొన్ని మనకు తెలిసిన రూల్స్ మనం తెలుసుకుంటుంటాం. ఏంటి అనేది దాని గురించి జాగ్రత్త చూడండి. ఈ సిలబల్ అంటే ఏంటో చెప్పాను. ఒక పదంలో 6 లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలు ఉండొచ్చును. ఈ శబ్దాలనే సౌండ్స్ లేదా సిలబల్స్ అంటారు. ప్రతి పదంలో 1 మొదలు కొన్ని అక్షరాలు ఉండవచ్చును. ఇలా అనేక అక్షరాలతో కూడి ఉండే పదాలను శబ్దాల్లోని మార్పునే స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ అనగా నొక్కి చెప్పుట లేదా ఒత్తి పలుకుట అని అర్థం.
దీర్ఘాక్షరాలు, ద్విత్వాక్షరాలు, హ్రస్వాక్షరాలు లేదా గురువులను ఆధారంగా చేసుకుని స్ట్రెస్ గుర్తును అనగా అక్షరం పైన ఒక చిన్న నిలువు గీతను ఉపయోగిస్తారు. ఈ స్ట్రెస్ 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి స్ట్రాంగ్ స్ట్రెస్, 2 వీక్ స్ట్రెస్. స్ట్రాంగ్ స్ట్రెస్ అయితే అక్షరం లేదా శబ్దం ముందు కొంచెం పైన చిన్న నిలువు గీత, స్మాల్ వెర్బల్ లైన్ అంటాం దాన్ని, దాంతో సూచిస్తాం. వీక్ స్ట్రెస్లకు స్ట్రెస్ మార్క్ అవసరం లేదు. అంటే దీర్ఘాక్షరాలు పలిగితేనే స్ట్రెస్ మార్కు, దీర్ఘాక్షరాలు కాకపోతే మోనోసిలబిక్ వర్డ్స్లో జనరల్గా మనం ఉపయోగించాం ఏంటి స్ట్రెస్ మార్క్స్, దీర్ఘాక్షరాలు అయితే ఉపయోగిస్తాం. స్ట్రాంగ్ స్ట్రెస్ లేదా వీక్ స్ట్రెస్లకు మధ్యస్థంగా ఉండేది సెకండరీ స్ట్రెస్ అంటాం. వాటి స్ట్రాంగ్ స్ట్రెస్, వీక్ స్ట్రెస్ ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేది సెకండరీ స్ట్రెస్ అంటాం. దీని సిలబల్ పైన కాకుండా ప్రారంభంలోనే నిలువు గీత ఉంటుంది. ఇవి పద ఉచ్చారణపై ఆధారపడి ఉంటాయి. దీనికి అచ్చు శబ్దాలు, రకాలు మరియు పదం పలికే ఉచ్చారణపై ఆధారపడి ఉంటాయి. దీని కొరకు సిలబల్ వర్డ్స్ మరియు సైలెంట్ లెటర్స్ పై తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. సిలబల్ వర్డ్స్, సైలెంట్ లెటర్స్ చెప్పాం ఆల్రెడీ. మోనోసిలబిక్, డైసిలబిక్ ఎలా వస్తుంది ఏంటి అన్నది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ జాగ్రత్త చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఫస్ట్ రూల్, ఈ రూల్స్ కంపల్సరీ ఇది ఇంగ్లీష్లో రాయాలి. రాసి ఈ తెలుగులో రాయని అవసరం లేదు. మీకు తెలుగు బాగా తెలుసుకోవడానికి ఏంటని అర్థం తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ తెలుగులో నేను రాశాను. ఇది కాదు మనకు కావాల్సింది ఈ ఇంగ్లీష్దే. ఈ మీద నుండేది కూడా ఈ తెలుగు అంతా రాయని అవసరం లేదు. స్ట్రాంగ్ స్ట్రెస్, వీక్ స్ట్రెస్ అంతా ఆ ఇంగ్లీష్ డెఫినేషనే కావాలి. ఇక్కడ కూడాను ఈ డెఫినేషనే మనకు కావాలి. దానిలోనూ 2-3 ఎగ్జాంపుల్స్, 2 లేదా ఒక్కొక్కటి మొత్తానికి ఎగ్జాంపుల్స్ 4-5 చూపిస్తుండే. అలాగా ఒకటే ఉంటే దానిలో 2 లేదా 3 చూపించవచ్చు. అలాగా ఇవి అందుకే నేను బోల్డ్ అని ఉండేవి నేను కట్ చేసి తక్కువలో సింపుల్గా చెప్తున్నాను. ఇది జాగ్రత్త చూసుకోండి. ఫస్ట్ రూల్, ఇన్ డైసిలబిక్ వర్డ్స్ ది అసెంట్ మే బి ఆన్ ది ఫస్ట్ సిలబల్. డైసిలబిక్ వర్డ్ అంటే ఏంటి? 2 అచ్చు శబ్దాలతో పలికే పదాలు. అలాంటి పదాల్లో సర్వసాధారణంగా ఈ వెర్బల్ లైన్ అన్నది, ఈ చిన్న స్ట్రెస్ మార్క్ అన్నది స్టార్టింగ్గా ముందులోనే వస్తుంది, స్టార్టింగ్లోనే వస్తుంది. అంటే మీకు ఇందాకే చెప్పాను గురు శబ్దాలతో పలికేది. చూడండి ఇక్కడ ఏంటంటే CAPTAIN, కెప్టెన్ అని, క్యాప్టెన్, క్యాప్టెన్ దీర్ఘం. ఆల్వేస్ కాదు, ఇది ఆల్వేస్. ఆ అంటే ఆ నుంచి ఔ వరకు గల పలికే పదాల్లోనూ దీర్ఘాక్షరాలు ఆ, ఈ, ఊ, కా ఇలాంటి దీర్ఘాక్షరాలని, అలాగే హ్రస్వాక్షరాలని కిందన, అలాగే ద్విత్వాక్షరాలని, అక్షరం దిగువన అక్షరం, ఇలాంటివన్నీ గురు శబ్దాలు అనమాట. క్యాప్టెన్, ఆల్వేస్, ఫారిన్, ఫరెన్ అనం, ఫారిన్. ఆల్మోస్ట్ అంటాం, ఆల్మోస్ట్ కాదు. జర్నీ, జర్నీ, జర్నీ దీన్ని పలకడం. ఇదంతా కూడా స్టార్టింగ్లోనే స్ట్రెస్ మార్కును పలుకుతుంది కాబట్టి, స్టార్టింగే దీర్ఘాక్షరం పలుకుతుంది కాబట్టి ఇవన్నీ ఏ సిలబిక్ వర్డ్స్ అంటే డైసిలబిక్ వర్డ్స్. ఈ డైసిలబిక్ వర్డ్స్లో ఫస్ట్ సూత్రం నేను చెప్తాం, స్టార్టింగ్లో స్ట్రెస్ మార్కును పెడితే సరిపోతుంది. ఇవన్నీ స్టార్టింగ్లో చూడండి స్ట్రెస్ మార్కును పెట్టాను. ఓకే, ఇక సెకండ్ రూల్, ది డైసిలబిక్ వర్డ్స్ విచ్ ఎండ్స్ విత్ ఈ ది అసెంట్ మే బి ఆన్ ది ఫస్ట్ సిలబల్. చూడండి ఏంటంటున్నాం, డైసిలబిక్ వర్డ్ అయి ఉండాలంటే 2 అచ్చు శబ్దాలతో ఉండాలి. అంతేకాకుండా ఆ పదం, ఆ డైసిలబిక్ వర్డ్ లాస్ట్లో ఈతో ఎండ్ అయి ఉండాలి, ఈ అనే అక్షరంతో. అప్పుడు తప్పనిసరిగా స్టార్టింగ్లోనే స్ట్రెస్ మార్కును పెట్టాలి. చూడండి ఏంటని, సింగిల్, సింగిల్ ఇక్కడ ఎక్కడ పెట్టాం? స్టార్టింగ్లో. ఏబుల్ దీర్ఘం వచ్చింది. డ్యామేజ్ ఇక్కడ నేను పెట్టలేదు, స్టార్టింగ్లోనే పెట్టాలి, ఈతోనే అంతమైంది. ఫార్చ్యూన్ ఈతోనే అంతమైంది స్టార్టింగ్. నాలెడ్జ్, నాలెడ్జ్ ఇది కూడా ఈతోనే అంతమైంది. కాబట్టి ఇవన్నిటికీ కూడా ఎక్కడ పెట్టాను నేను? స్టార్టింగ్లో పెట్టాను. అది దేంటి రూలు? ఈతోనే ఎండ్ అవ్వదు, డైసిలబిక్ వర్డ్స్ అయి ఉండాలి. స్టార్టింగ్లో స్ట్రెస్ మార్కును ఉపయోగిస్తాం. ఓకే, థర్డ్ రూల్, మోస్ట్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ సెల్ఫ్, ఈఈ, ఈఆర్, ఈటీటీఈ అండ్ ఐక్యూయుఈ టేక్ ది స్ట్రెస్ ఆన్ ది లాస్ట్ సిలబల్. అంటే దీనిలో ఏదంటే ఏదైనా ఒక పదం 2 లేదా 3 అచ్చు శబ్దాలతో ఉచ్చరించబడి ఉన్నట్లయితే, అంటే డైసిలబిక్ అవ్వచ్చు, ట్రైసిలబిక్ అవ్వచ్చు, చివరి నుండి మొదటి అచ్చు శబ్దం పైన ఈ స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. ఇది దీనిలో ఉన్నదే చూడండి, ఇది ఒక అచ్చు శబ్దం, ఇక్కడ ఈ 2 ఉన్నది ఇదొక అచ్చు శబ్దం, ఇదొక అచ్చు శబ్దం, ఇదొక అచ్చు శబ్దం, ఈతోనూ ఉన్నది పలకది సైలెంట్ లెటర్. అలాగే దీనిలో ఉన్నది ఒక అచ్చు శబ్దం,
జనరల్గా ఈ అచ్చబ్దం మీద ఇలాంటి పదాలు ఏవైనా దీంతో స్టార్ట్ అయితే సింపుల్గా మీకు తెలుసుకోవాల్సి సెల్ ఫోన్ ఉందనుకోండి, ఎస్కి ముందు మీదన పెట్టేస్తాం ముందున. అలాగే ఈ ఉంది, దీనికి ముందు ఏదో ఒక కాన్సోనెంట్ లెటర్ ఉంటుంది, ఏఈఐఓయూలు కాకుండా ఏదో ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్కి ముందు పెట్టడం. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఇక్కడ కూడా సేమ్ ఏదో ఒక కాన్సోనెంట్ లెటర్ ఉంటుంది, ఆ ముందుకు పెట్టడమే. ఇక్కడ కూడాను ఒక కాన్సోనెంట్ లెటర్ ఉంటుంది, దానికి ముందు పెట్టడమే స్ట్రెస్ మార్క్. అదే మొదటి లాస్ట్ నుంచి మొదటి వచ్చే శబ్దం అనమాట. చూడండి, ఇక్కడ మై సెల్ఫ్ అని ఉంది, ఎక్కడ పెట్టాను నేను? సెల్ఫ్ అని ఉంది చూసారా, ఈ సెల్ఫ్కి ముందు పెట్టాను నేను. అలాగే ఈ ఉంది, దీనికి ముందు ఏదో ఒక పదం అంటే హల్లు అక్షరం వస్తుంది. చూడండి, ఇక్కడ డిఓటీ 2 ఈలు వచ్చింది, ఇక్కడ టీ వచ్చింది, కాబట్టి ఆ ముందు నేను స్ట్రెస్ మార్క్ని పెట్టాను. అలాగే రెఫరీ 2 ఈలు ఆర్ వచ్చింది, ఆర్కి మీదన. వాలంటీర్ ఈఆర్ చూడండి, మళ్ళీ ఇక్కడ ఏంటి వచ్చింది? టీ వచ్చింది దానికి ముందు. కెరీర్ ఆర్ వచ్చింది, ఈఆర్కి బదులు ఈఆర్తో పాటుగా ఇక్కడ ఏంటి వచ్చింది? ఆర్ వచ్చింది, హల్ అక్షరం దానికి ముందు. గెజిట్ ఈటీటీఈ ఇక్కడ జెడ్ అని వచ్చింది దానికి ముందు. అలాగే సిగరెట్ ఈటీటీఈ ఆర్ వచ్చింది, ఇక్కడ పెట్టాను. యూనిక్ ఐక్యూయుఈ చూడండి, ఇది దానికి ముందు ఏంటి వచ్చింది? ఎన్, దాని మీద పెట్టాను. ఆబ్లిక్ ఓబిఎల్ఐ క్యూయుఈ, ఇది ఇక్కడ స్టార్టింగ్, ఇదంతా కలిపి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ రావాలి, కానీ ఇక్కడ బి మీదనే పెట్టాలి మనం స్ట్రెస్ మార్క్ని. ఓకే, ఇది 3rd రూల్. అలాగే 4th రూల్, ది వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఐఓఎన్, ఐఏఎల్, ఐసి, ఐఏఎన్, ఐఓయుఎస్ ఆర్ ఈఓయుఎస్, ఐఏఎల్ఎల్వై టేక్ ది అసెంట్ ఆన్ ది పెనల్టిమేట్, మీన్స్ ది సెకండ్ సిలబల్ ఫ్రమ్ ది ఎండ్. పెనల్టిమేట్ అంటే అక్కడ స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. ఏదైనా ఒక పదం 2 లేదా 3 అచ్చు శబ్దాలతో ఉచ్చరించబడినట్లయినా అటువంటి పదాలలో చివరి నుండి 2వ అచ్చు శబ్దంపై స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. ఇది రూల్. ఇక్కడ ఏంటి జాగ్రత్త చూడండి, ఇక్కడ ప్రతి పదం తీసుకుంటే ప్రమోషన్, 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 క్వాలిఫికేషన్. ఇక్కడ తీసుకుంటే ఐఓఎన్తో ఉంది చూడండి, ఐఓఎన్, ఐఏఎల్, ఐసి, ఐఏఎన్, ఐఓయుఎస్, ఈఓయుఎస్, ఐఏఎల్ఎల్వై. ఇలాంటి వాటిలో వీటికన్నిటికీ ముందు ఒక అక్షరం వస్తే ఇది ఒక అచ్చు శబ్దం, దానికి ముందు మళ్ళీ హల్లు అక్షరం అక్షరం వస్తే దానిలోనూ మనకి స్ట్రెస్ మార్క్ పెట్టాలి. జనరల్గా ఐఏఎల్ఎల్వై అన్నది ఉన్నది, ఇది 2 అచ్చు శబ్దాలతో ఉంది. ఒక హల్లక్షరం వస్తే హల్లక్షరం మీద పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఎల్వైతోను. వై అనే అక్షరం ఉండి ఏదైనా ఒక హల్లు ఉంటే ఖచ్చితంగా ఇది అచ్చు శబ్దంగా పలుకుతుంది. ఇది ఒక అచ్చు శబ్దం అయిపోయింది, ఇక్కడ ఒక హల్లు అక్షరం ఉంటే ఇది ఒక అచ్చు శబ్దం అయిపోయింది. దీని ముందు ఏంటి వస్తుంది? స్ట్రెస్ మార్క్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చెప్పింది. ప్రమోషన్ ఐఓఎన్ వచ్చింది చూడండి, దాని ముందు ఒక అక్షరం హల్లక్షరం వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక అచ్చక్షరం హల్లక్షరం అచ్చక్షరం. ఇదొక అచ్చు శబ్దం, ఇదొక అచ్చు శబ్దం, కాబట్టి ఇక్కడ స్ట్రెస్ మార్క్ పెట్టాం. అలాగే దీనిలో కూడా చూడండి, టీ వచ్చింది, సిఏ హల్లక్షరం అచ్చక్షరం ఇక్కడ పెట్టాం. అలాగే ఇక్కడ ఐఓఎన్తో ఉంది, టీ వచ్చింది, ఇదొక అచ్చు శబ్దం, ఒక హల్లక్షరం అచ్చక్షరం, ఇదొక అచ్చు శబ్దం ఇక్కడ పెట్టాం. సోషల్ చూడండి, సిఐఏఎల్ అని వచ్చింది, ఇదొక అచ్చు శబ్దం. ఎస్ఓ హల్లక్షరం అచ్చక్షరం కలిపి వచ్చింది, ఇదొక అచ్చు శబ్దం, కాబట్టి ఇక్కడ ఎక్కడ వచ్చింది? స్టార్టింగ్లోనే వచ్చింది. అలాగే రెమిడియల్ ఐఏఎల్తో ఉంది చూడండి, ఐఏఎల్ డీతోను దానికి ముందు హల్లక్షరం వచ్చింది కాబట్టి ఇది ఒక అచ్చు శబ్దం. ఎంఈ హల్లక్షరం అచ్చక్షరం, ఇది ఒక అచ్చు శబ్దం, కాబట్టి ఇక్కడ స్ట్రెస్ మార్క్. హిస్టారిక్ ఐసీతో వచ్చింది, దాని ముందు అక్షరం ఆర్, ఇది ఒక అచ్చు శబ్దం. హల్లక్షరం అచ్చక్షరం, ఇది ఒక అచ్చు శబ్దం, కాబట్టి దానికి ముందు. లాజిక్ చూడండి, ఐసి, కాబట్టి జి అనేది హల్లక్షరం, ఇది ఒక అచ్చు శబ్దం. ఇక్కడ హల్లక్షరం అచ్చక్షరం, ఇది ఒక శబ్దం, కాబట్టి ఎక్కడ వచ్చింది? స్టార్టింగ్లో వచ్చింది. అలాగే ఐఏఎన్ తీసుకుందాం, ఐఏఎన్ చూడండి, ఇక్కడ కూడా ఒక హల్లక్షరం ఉంటుంది. ఐఏఎన్ ఒక హల్లక్షరం, ఇది ఒక అచ్చు శబ్దం. అంతేకాకుండా ఇక్కడ హల్లక్షరం అచ్చక్షరం కావాలి కాబట్టి ఎక్కడ ఉంది హల్లక్షరం? స్టార్టింగ్, ఇదంతా హల్లక్షరం, ఇది హల్లక్షరం అయితే అచ్చక్షరం లేదు, కాబట్టి ఇక్కడ హల్లక్షరం ఉంది, ఇది అచ్చక్షరాలు ఉన్నాయి, కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో స్ట్రెస్ మార్క్ పెట్టాం. అలాగే ఐఏఎన్ చూడండి, ఇలాంటిదే మరొక ఐఏఎన్, ఇది హల్లక్షరం, ఇది హల్లు అచ్చు, కాబట్టి ఇక్కడ పెట్టాం. అలాగే నెక్స్ట్ ఏం చెప్పాను? ఐఓయుఎస్, ఈఓయుఎస్ అని ఉంది,
అంటే జీ అనే అక్షరం వస్తే ఇది ఒక అచ్చు శబ్దం, ఇది హల్ అక్షరం అచ్చు అక్షరం, ఇది ఒక అచ్చు శబ్దం. కాబట్టి ఇక్కడ రెండో అచ్చు శబ్దం పెట్టాం లాస్ట్ నుంచి. అలాగే ఐఓయుఎస్, ఇది ఈఓయుఎస్ చెప్పాను, ఐఓయుఎస్. ఐఓయుఎస్ అంటే ఇక్కడ ఒక హల్ అక్షరం వచ్చింది, ఇది ఒక హల్లు అచ్చు, కాబట్టి ఇదొక అచ్చు శబ్దం, ఇదొక అచ్చు శబ్దం. కాబట్టి రెండో అచ్చు శబ్దం ముందున స్ట్రెస్ మార్క్ పెట్టాలి. అంటే బ్యాక్ సైడ్ నుంచి లెక్కేసుకోవాలి, ఫ్రంట్ నుంచి కాదు. ఓకే, ఇక లాస్ట్ది ఐఏఎల్ఎల్వై. ఐఏఎల్ఎల్వై చెప్పాను ఏంటి, ఎల్వైతో ఉంది ఒక అచ్చు శబ్దం, ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఇక్కడ హల్ అక్షరం వస్తే ఇది ఒక అచ్చు శబ్దం అవుతుంది. కాబట్టి జనరల్గా ఇదే రెండు అచ్చు శబ్దాలు అయిపోయింది కాబట్టి ఇక్కడే వచ్చింది స్టార్టింగ్. అంటే దీని ముందు ఏదైతే హల్ అక్షరం వస్తుందో దాని మీదనే స్ట్రెస్ మార్క్ వచ్చేస్తుంది, దాని ముందునే స్ట్రెస్ మార్క్ వస్తుంది. ఓకే, ఇది 4th రూల్. నెక్స్ట్ 5th రూల్. ది వర్డ్స్ ఎండింగ్ ఇన్ సిఏఎల్, ఐటీవై, ఐజెడ్ఈ, ఎల్ఓజీవై, జిఆర్ఏపిహెచ్ గ్రాఫీ, ఏటీఈ, ఎఫ్వై, ఐఎఫ్వై, ఐఎస్ఈ take the accent on the anti-penultimate syllable. That means the third syllable from the end. చూసారా, ఇక్కడ సిఏఎల్ ఇది సఫిక్స్ ప్రిఫిక్స్ అంటే ప్రిఫిక్స్లోను ఉంటాయి, సఫిక్స్లోను అంటే లాస్ట్ ఉండేటటువంటి పదాలు. దీనికి ముందు ప్రిఫిక్స్, ఇది సఫిక్స్ పదాలు అన్నమాట. సిఏఎల్ అని ఉంది, ఇది ఒక అచ్చు శబ్దం. అలాగే మరి రెండు అచ్చు శబ్దాలు ముందు అంటే చివరి నుంచి మూడో అచ్చు శబ్దం మీద స్ట్రెస్ మార్క్ పెట్టాలి. అంటే ఇక్కడ తీసుకుంటే ఇది ఒక అచ్చు శబ్దం, ఇక్కడ తీసుకుంటే ఒక హల్ అక్షరం వస్తే ఇది రెండు అచ్చు శబ్దాలు అయిపోయింది, గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అన్నది మనకి సైలెంట్ లెటర్ కాబట్టి ఇక్కడ ఒకటే, ఏదైనా హల్ అక్షరం ఉంటే ఇది ఒకటే అచ్చు శబ్దం అవుతుంది. అలాగే ఎల్ఓజీవై ఇది ఎన్ని అచ్చు శబ్దాలు అయిపోయింది, రెండు అయిపోయింది. దీనికి ముందు మరొక అచ్చు శబ్దం ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇదొక అచ్చు శబ్దం, ఇదొక అచ్చు శబ్దం, ఎన్ని అయిపోయింది, రెండు అయిపోయింది. దీని ముందు ఒక అచ్చు శబ్దం ఉంటే ఆ మూడో అచ్చు శబ్దమే పడుతుంది. ఇక్కడ ఏటి ఒకే అచ్చు శబ్దం, ఇక్కడ ఒక హల్ అక్షరం వస్తే ఒకే అచ్చు శబ్దం అవుతుంది, ఎందుకంటే ఈ అన్నది సైలెంట్ లెటర్ కాబట్టి దానికి ముందు మరి రెండు రావాలి. ఎఫ్ఐ అన్నది అచ్చు శబ్దం అని, దానికి ముందు రెండు వస్తే ఆ రెండింటి ముందు. ఐఎస్సి అన్నది ఈ అన్నది సైలెంట్ లెటర్ కాబట్టి ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ హల్ అక్షరం వస్తుంది, అప్పుడు ఒకటి అవుతుంది, దానికి ముందు రెండు. ఇలాంటిది చివరి నుంచి ఎన్నో అచ్చు శబ్దం, మూడో అచ్చు శబ్దం మీద స్ట్రెస్ మార్కును పెట్టాలి. ఇది దీని అర్థం. ఏదైనా ఒక పదం రెండు లేదా అంతకంటే ఎక్కువ శబ్దాలతో ఉచ్చరించబడినట్లయినా అటువంటి పదాల్లో చివరి నుండి మూడో అచ్చు శబ్దంపై స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. చూడండి, ఆప్టికల్, చూడండి సిఏఎల్ ఇదొక అచ్చు శబ్దం అని చెప్పాను. టిఐ ఇదొక హల్ అక్షరం, అచ్చు అక్షరం, ఇదొక అచ్చు శబ్దం, ఇదొక్కటే అచ్చు అక్షరం కాబట్టి స్టార్టింగ్లో వచ్చింది. 1, 2, 3 అచ్చు శబ్దం పైన స్ట్రెస్ మార్క్ పెట్టాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇదొక అచ్చు శబ్దం, ఆర్ఐ హల్ అక్షరం, అచ్చు అక్షరం, ఇదొక అచ్చు శబ్దం, హల్ అక్షరం, అచ్చు అక్షరం, ఇదొక అచ్చు శబ్దం కాబట్టి 1, 2, 3 మూడో అచ్చు శబ్దం మీద ముందు స్ట్రెస్ మార్క్ పెట్టాం. అలాగే సేమ్ ఇవన్నీ, ఇదొకటి, ఎల్ఐ ఒకటి, బిఐ ఒకటి, బిఐ మీద ముందు స్ట్రెస్ మార్క్ పెట్టాం. ఆపర్చునిటీ టీవై ఒకటి, ఎన్ఐ ఒకటి, టీయు ఒకటి, టీయు మీద ముందు పెట్టాను. ఇలాగే ఐజెడ్ఈ ఇది, దీనిలో కూడా ఒకటే ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇది ఒకటే అచ్చు శబ్దం. రెండోది ఏంటి, ఎంఏ, మూడోది ఏంటి, హెచ్యు, కాబట్టి స్టార్టింగ్లో స్ట్రెస్ మార్క్ వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, ఐజెడ్ఈ, ఎల్ ఇక్కడ వరకు ఒకటి, బిఓ ఇది ఒకటి. ఇప్పుడు మరి ఎక్కడ మనకు లేదు, రెండోది లేదు, ఒక హల్ అక్షరం, అచ్చు అక్షరం ఉండాలి కదా, ఇవన్నీ హల్ అక్షరాలు అయిపోయింది, అచ్చు అక్షరం లేదు కాబట్టి మనం స్టార్టింగ్లోనే వీళ్ళ స్ట్రెస్ మార్క్ పెట్టేసాం. అలాగే ఆంథ్రోపాలజీ, ఎల్ఓజీవై, ఇవన్నీ నేను చెప్పాను, రెండు, జీవై ఒకటి, ఎల్ఓ ఒకటి, రెండు అచ్చు శబ్దాలు అయిపోయింది. చూడండి, మూడో అచ్చు శబ్దం మీద రావాలి కాబట్టి ఆంథ్రోపాలజీలో ఇదొకటి, మూడోది ఏంటి, పిఓ, దాని ముందు పెట్టాను. అలాగే ఆంథ్రాలజీ మళ్ళీ ఇదొకటి, ఈ రెండు హల్ అక్షరం అంటే ఇక్కడ ఇది ఆంథ్రాలజీ కాబట్టి యాంటోహాలజీ అని పెట్టకూడదు, ఆంథ్రాలజీ మనం పలికే విధానం కాబట్టి ఈ టీకి ముందు స్ట్రెస్ మార్కింగ్ పెట్టాం. అలాగే సేమ్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకుంటే సేమ్ అదే సిస్టమ్ మీద ఇవన్నీ ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి ఎక్కడ అన్నది. ఐఎస్ఈ అని ఉంది, ఇదొకటి ఎం హల్ అక్షరం, ఇది ఒక అచ్చు శబ్దం, ఆర్ఓ ఒక అచ్చు శబ్దం కాబట్టి మరి ఇక్కడ ఎక్కడ లేదు, ఇది హల్లు, మళ్ళీ ఎక్కడ ఉంది, హల్ అక్షరం, అచ్చు అక్షరం ఇక్కడ ఉంది, ఇది మూడో అచ్చు శబ్దం కాబట్టి స్టార్టింగ్లో వచ్చింది. ఇలా చాలా జాగ్రత్త చూసుకోవాలి. గ్లోరిఫై ఎఫ్ఐతో స్టార్టింగ్ చూడండి, ఇదొక అచ్చు శబ్దం, మళ్ళీ ఇప్పుడు ఏంటి కావాలి మనకి,
స్టార్టింగ్లో గ్లో రీ ఫై అలా చదవడం చూసుకోవాలి మనకి. ఇది ట్రైసిలబిక్. క్వా లీ ఫై ట్రైసిలబిక్. టే రీ ఫై ఇది ఇలాగా మనం చదవడం ముందు తెలిస్తే అది ఎన్ని సిలబిక్ వర్డ్స్ అని తెలుస్తుంది. దీని ప్రకారం ఇది చూడండి, ఇక్కడ ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 6th రూల్, డైసిలబిక్ ఎండింగ్ విత్ సైలెంట్ ఆర్ టేక్ స్ట్రెస్ ఆన్ ది ఫస్ట్ సిలబల్. ఆర్ అనే అక్షరంతో అంతమయ్యే డైసిలబిక్ పదాల్లో పదం ప్రారంభంలో మాత్రమే స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. ఆర్ అంటే ఏంటి? ఈఆర్ లేదా ఆర్తో ఎండ్ అయిన పదాలు ఈఆర్ ఎండ్ అయిన చూడండి. ఇలాంటి పదాలు డైసిలబిక్ వర్డ్. ఇదొకటి ఇదొకటి 2 సిలబల్. డైసిలబిక్ వర్డ్లో ఈఆర్తో అంతమయ్యే పదాలన్నింటిలోనూ కూడాను గో ఆర్తో కానీ అంటే జనరల్గా ఆర్తో ఎండ్ అవ్వాలి. చూడండి ఇవన్నీ ఆర్తో ఎండ్ అయినవే. ఇది ఏ సిలబిక్ వర్డ్ అయి ఉండాలి? డైసిలబిక్ వర్డ్. అలాంటప్పుడు వాక్యం ప్రారంభంలోనే స్ట్రెస్ మార్కును పెట్టాలి. చూడండి ఇవన్నీ అదే. సిస్టో అంటే ఇక్కడ పలకడం ఎలాగంటే ఈఆర్ అని పలకదు మనకి. సిస్టర్ అంటాం. సిస్టర్ తప్పు, మాస్టర్ తప్పు. సిస్టో, మాస్టో, మదో, బ్రదో, డాటో ఇలాగా. ఫాదో అంటే ఇక్కడ ఈ వరకే పలుకుతుంది. ఆర్ అనేది సైలెంట్ లెటర్. ఒక అచ్చక్షరం ఒక స్ట్రెస్ మార్క్ని ఇవ్వదు కాబట్టి, ఒక సిలబిక్ వర్డ్ని ఇవ్వదు కాబట్టి ఈ రెండుని కూడా మనకు సైలెంట్ లెటర్ కానీ తీసుకుంటాం. ఇక్కడ వరకే పలుకుతుంది మనకి. కాబట్టి ఇదొక శబ్దం, ఇదొక శబ్దం. ఎన్ని శబ్దాలు? 2 శబ్దాలు కాబట్టి స్టార్టింగ్లో పెట్టాం. అంటే ఆర్తో ఎండ్ అయిన అక్షరాలు డైసిలబిక్ వర్డ్స్ అయితే స్టార్టింగ్లోనే స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ 7వ రూలు, ది ట్రైసిలబిక్ వర్డ్స్ బిగినింగ్ విత్ ట్రైసిలబిక్ వర్డ్స్ 3 శబ్దాలు ఉండాలి. ఏతో కానీ అంటే ప్రిఫెక్స్లు, ఇవి స్టార్టింగ్లోనే వస్తుంటాయి. లాస్ట్లోనే వచ్చేవి సఫెక్స్లు. ప్రిఫెక్స్ అంటే ఏ పక్కన కామ పెట్టాను చూడండి, ఇవన్నీ మొదటి స్టార్టింగ్ అయిన అక్షరాలు. దీంతో ఏ సిలబిక్ వర్డ్ అయి ఉండాలి? ట్రైసిలబిక్ వర్డ్ అయి ఉండాలి. అప్పుడు ఏంటవుద్ది? ఆ పదాల మీద స్ట్రెస్ మార్క్ పెడితే సరిపోతుంది. చూడండి ఏ, డిఈ, బిఈ ఇవన్నీ చూసుకోండి. సిఓఎన్, ఎంఐఎస్, ఎంఐఎస్, ఎస్ఓ, సిఓఎం, పిఆర్ఓ, ఐఎన్ఎస్ఈ, ఎక్స్. ది ట్రైసిలబిక్ వర్డ్స్ బిగినింగ్ విత్ ఈ లెటర్స్ చూసుకొని ఏ, డిఈ, బిఈ, ఆర్ఈ, బిఐ, ఎస్ఓ, ఎస్ఈ, ఐఎన్, డిఐఎస్, టిఓ, ఎంఐఎస్, సిఓఎన్, ఎస్ఓ, సిఓఎం, పిఆర్ఓ, ఐఎన్ఎస్ఈ, ఎక్స్. టేక్ స్ట్రెస్ ఆన్ ది సెకండ్ సిలబల్. దట్ మీన్స్ ఆఫ్టర్ ది అబోవ్ సెడ్ వర్డ్. It is also used in disyllabic words according to the pronunciation. Weak prefixes. ఏంటంటున్నారు చూడండి, వీక్ ప్రిఫిక్సెస్లో ఉండే ఈ పదాల్లోనూ ఏదైనా ఒక పదము 2 లేదా 3 అచ్చబ్దాలతో పలికితే అటువంటి పదాల్లో మొదటి నుంచి 2వ అచ్చబ్దం ముందు, అలాగే 2 అచ్చబ్దాల్లో పద ఉచ్చారణ అనుసరించి స్ట్రెస్ మార్కును ఉపయోగిస్తుండాలి. చూడండి ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది. ఎక్రాస్, ఏ, ఎక్రా. ఇవి హల్లక్షరాలు కాబట్టి లేదు. ఒక హల్లక్షరం, ఒక అచ్చక్షరం ఉండాలి. దీనికి అచ్చక్షరం లేవు కాబట్టి ఇదొక అచ్చశబ్దం, ఇదొక అచ్చశబ్దం 2 ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు పెట్టాలి? మొదటి అచ్చశబ్దం పైన. తర్వాత ఇక్కడ ఏ మీదని పెట్టాం కాబట్టి ఇక్కడ చూడండి ఈ రూల్ ప్రకారం ఏ మీదన. అలాగే అబోవ్, ఎలోన్ మనం పలికేటప్పుడు కూడా చూడండి, మీకు స్టార్టింగ్ అని చెప్పాను దీర్ఘాక్షరాలు పలకాలి. అక్రాస్, క్రా దీర్ఘాక్షరం. అబౌవ్, అలోన్. బయాలజీ, బయాలజీ చూడండి ఇక్కడ బైతో వచ్చింది. ఇలాంటి పదాలు ఏంటి అయి ఉండాలి? డై లేదా ట్రైసిలబిక్ కావాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తుంది. ఇన్స్ట్రక్షన్, ఇన్స్పిరేషన్, కన్సిడర్, కన్జ్యూమర్, ఎగ్జాంపుల్ ఇలాగా ప్రతి దాంతో చెప్పాను. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చేస్తే దాని ప్రకారం ఏవో ఒక 2, 3 రాయాలి ఎగ్జాంపుల్స్. ఇది రూల్ మాత్రం రాయాలి కంపల్సరీగా. జాగ్రత్త చూసుకోండి. 8వ రూల్, ఇన్ డైసిలబిక్ వర్డ్స్ ది సేమ్ లెటర్స్ కమ్ వన్ ఆఫ్టర్ అనదర్. వీ షుడ్ పుట్ స్ట్రెస్ మార్క్ బిట్వీన్ ది 2 సేమ్ లెటర్స్ ఇన్ ది వర్డ్. డైసిలబిక్ పదాల్లో ఒకేలాంటి సమాన అక్షరాలు ఒకదాని పక్కన మరొకటి వచ్చినట్లయితే అటువంటి 2 సమాన అక్షరాలకు మధ్యన మాత్రమే స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. చూడండి డైసిలబిక్ వర్డ్ అయి ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది? 2 హల్లక్షరాలు సమానం వచ్చింది. ఈ మధ్యన మాత్రం స్ట్రెస్ మార్క్ పెట్టాలి. యాక్చువల్గా బెలూన్ కాబట్టి ఇక్కడ పెట్టాలి, బిఏ మీద పెట్టాలి. ఆ పక్కన 2 సమానమైన పదాలు వచ్చింది కాబట్టి 2. పొసెస్, అటెండ్, ఎఫెక్ట్ ఇలాగ 2 సమానమైన అక్షరాలు వస్తే ఆ రెండింటి మధ్యన స్ట్రెస్ మార్క్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ 9వ రూల్. యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ది అబోవ్ గివెన్ ఎగ్జాంపుల్స్, stress is affected by a change in the suffix, but
దేర్ ఆర్ సమ్ సఫిక్సెస్ విచ్ డు నాట్ ఎఫెక్ట్ స్ట్రెస్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఏజీఏ, ప్రిఫిక్స్ కాదు ఇది, సఫిక్స్ చివరన వచ్చేవి. అలాగే ఏఎన్సి, ఈఎన్, ఈఎస్ఎస్, ఈఆర్ ఇలాంటి పదాలు లాస్ట్లోనే వస్తుంటాయి. కొన్ని రెండు శబ్దాలు గల పదాల్లో అనగా డైసిలబిక్ వర్డ్స్లో పద ప్రారంభంలో ఎలా అయితే స్ట్రెస్ మార్కు వస్తుందో అటువంటి పదాలకు చివర ఏజీఈ, ఏఎన్సి, ఈఎన్, ఈఎస్ఎస్, ఈఆర్ ఉన్నప్పటికీ స్ట్రెస్ మార్కు వాక్య ప్రారంభంలోనే వస్తుంది. చూడండి ఇక్కడ పేరెంట్, ఇది డైసిలబిక్ వర్డ్, స్టార్టింగ్లోనే వచ్చింది. దానికి ఏజీఈ కలిపినా స్టార్టింగ్లోనే వస్తుంది, పేరెంటేజ్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏజీఈ కలిపాం, ఏజీఈ కలపకపోతే ఎలాగైతే స్ట్రెస్ మార్క్ స్టార్టింగ్లోనే వచ్చిందో ఏజీఈ కలిపినా వాక్యంలోనే స్ట్రెస్ మార్క్ వస్తుంది. క్లియర్, క్లియర్ ఇది కూడాను స్టార్టింగ్లో స్ట్రెస్ మార్క్ వచ్చింది. ఇక్కడ ఏంటి కలిపాం చూడండి, ఏఎన్సి, అయినా దీనికి కూడా ఎక్కడ వస్తుంది, స్టార్టింగ్లోనే స్ట్రెస్ మార్క్ రావాలి. అంటే ఈ పదాలు కలిసినన్ను ఎక్కడ వస్తుంది స్ట్రెస్ మార్క్, స్టార్టింగ్లోనే రావాలి. అలాగే గోల్డ్, గోల్డెన్ చూడండి ఎక్కడ వచ్చింది, స్టార్టింగ్లోనే, గోల్డ్ స్టార్టింగ్లోనే వస్తుంది. హాస్ట్ స్టార్టింగ్లోనే వస్తుంది. హాస్టెస్, ఈఎస్ఎస్ వచ్చింది స్టార్టింగ్లోనే. టీచ్ స్టార్టింగ్లోనే వచ్చింది. టీచర్ ఎక్కడ వస్తుంది, స్టార్టింగ్లోనే. ఇందాకే చెప్పాను ఆర్ రూల్తోను ఎక్కడ వస్తుంది అంటే స్టార్టింగ్లోనే వస్తుంది, ఆర్తో డైసిలబిక్ వర్డ్ కాబట్టి. ఓకే, ఇది 9th రూల్. నెక్స్ట్ 10th రూల్. దేర్ ఆర్ సమ్ డైసిలబిక్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ which can function either as nouns or adjectives or verbs. If it is a noun or adjective, the stress is on the first syllable, that is starting of the word. If the same word functions as a verb, the stress is on the second syllable. ఓకే, చాలా జాగ్రత్త చూడండి. డైసిలబిక్ వర్డ్స్లోను ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి నౌన్స్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ వెర్బ్స్ కానీ ఉంటుంది. ఒక పదం నౌన్ లేదా యాడ్జెక్టివ్ రాయాలంటే సబ్జెక్ట్లోనే ఎక్కడ ఉంటుంటుంది మనకి జనరల్గా. వెర్బ్ అన్నది సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యన ఉంటుంటుంది, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండాలి. అయితే రెండు అచ్చబ్దాల్లో గల పదాలు నామవాచకం లేదా విశేషణం అయినట్లయితే అటువంటి పదాల్లో స్ట్రెస్ మార్క్ వాక్యం ప్రారంభంలోనూ మాత్రమే ఉపయోగించాలి. అలాగే అదే పదం క్రియగా వచ్చినట్లయితే మొదటి అచ్చు శబ్దానికి తర్వాత స్ట్రెస్ను ఉపయోగించాలి. చూడండి, కాండక్ట్, ఇది ఇలాగే జాగ్రత్త చూస్తుండాలి. ఈ కాండక్ట్ అన్నది నౌన్, యాడ్జెక్టివ్ నౌన్ ఏదైనా. హిజ్ కాండక్ట్ ఈజ్ గుడ్ అంటుంటాం. కాండక్ట్ అని వచ్చింది దీర్ఘంతో పలికినగా స్టార్టింగ్లో పెట్టాం ఇది. అదే కండక్ట్, కండక్టెడ్ ఇది ఏంటి, వెర్బ్ కాబట్టి ఇక్కడ ఎక్కడ వస్తుంది స్ట్రెస్ మార్కు, సిఓఎన్ మీద వస్తుంది, ఇక్కడ స్టార్టింగ్లో వస్తుంది. అలాగే ఏబి మీద వస్తుంది స్టార్టింగ్లోను, ఎస్యుఎస్ ఇలా చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ పదాలన్నీ కూడా ఏంటి, నౌన్స్ లేదా యాడ్జెక్టివ్స్. వెర్బ్స్ అయితే ఎక్కడ వస్తుంది, వెర్బ్స్ అయితే తర్వాత రావాలి. ఇది యాడ్జెక్టివ్స్ కానీ నౌన్స్ కానీ అయితే స్టార్టింగ్లో రావాలి. ఈ పదాలన్నీ ఇక్కడ రాసాం, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పరీక్షలో మీకు నచ్చిన ఏవైనా 2-3 పదాలు రాస్తే చాలు, ఆ రూల్ రాసి. ఓకే, నెక్స్ట్ 11th. వర్డ్స్ ఎండింగ్ విత్ ఈఎన్టీఏఎల్ టేక్ స్ట్రెస్ ఆన్ ది సెకండ్ సిలబల్ ఫ్రమ్ ది ఎండ్. ఈఎన్టీఎల్తో అంతమయ్యే పదాల్లో చివరి నుండి రెండవ శబ్దంపై స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. చూడండి, ఈఎన్టీ ఎక్కడ, ఈఎన్టీఏఎల్ అని ఉంది, ఇదొక అచ్చు శబ్దం. ఏఎల్తో టీఏ ఇదొక అచ్చు శబ్దం. ఈకి ముందు ఒక కాన్సోనెంట్ లెటర్ ఉంటే ఇదొక అచ్చు శబ్దం అవుతుంది. అంటే ఇక్కడ కాన్సోనెంట్ లెటర్ ఏది వస్తుందో దానికి ముందే స్ట్రెస్ మార్కును పెట్టాలి. చూడండి, ఈఎన్టీఏఎల్ అని ఉంది, ఇక్కడ కాన్సోనెంట్ ఏంటి, ఎం కాబట్టి స్టార్టింగ్. ఇక్కడ కూడాను అలాగే ఈఎన్టీఏఎల్ డి ఉంది దానికి ముందు, ఈఎన్టీఏఎల్ ఈకి ముందు. అలాగే ఫండమెంటల్ తీసుకున్నాం, ఈఎన్టీఏఎల్ ఎం అని ఉంది దానికి మీద, అంటే ఇక్కడ స్టార్టింగ్లో రాలేదు. అలాగే పేరెంటల్ ఈఎన్టీఏఎల్ అని ఉంది, చూడండి ఇవన్నీ ఈఎన్టీఏఎల్. ఇక్కడ ఆర్ అనేది హల్లక్షరం కాబట్టి హల్లక్షరం ముందు పెట్టాను. ఓకే, నెక్స్ట్ 12th రూల్. ఇన్ ది కాంపౌండ్ వర్డ్ ఆఫ్ 2 nouns, ది స్ట్రెస్ ఈజ్ మోస్ట్లీ ఆన్ ది ఫస్ట్ వన్. ఇలాంటి రూల్సే మీరు రాస్తుండాలి ఇంగ్లీష్లోను. 2 నామవాచకాలు కలిపి ఏకపదంగా వస్తే అటువంటి పదాలను కాంపౌండ్ వర్డ్స్ అంటాం మనం. ఇటువంటి వాటికి పద ప్రారంభంలో స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. చూడండి, బుక్ అంటే పుస్తకము, స్టాల్ అంటే దుకాణము.
పుస్తకాలు ఉంచే సెల్ఫ్ లేదా దుకాణం. బుక్ స్టాల్ రెండు కలిపి ఒకటే వచ్చింది కాబట్టి స్టార్టింగ్లో. స్కూల్ పాఠశాల, మాస్టర్ అంటే ఉపాధ్యాయుడు, స్కూల్ మాస్టర్ అంటే పాఠశాలకి సంబంధించిన టీచర్ అని దీని అర్థంలోనే వస్తుంటుంది. కాబట్టి దీన్ని ఏంటంటాం, ఇదొక పదం స్కూలు, మాస్టర్ ఒక పదం, దీన్నే రెండు పదాలు కలిపి ఉన్నాయి కాబట్టి దీన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఇలాంటి దానిలో స్టార్టింగ్లో సీపోర్ట్, పీనట్, షిప్ రెక్, సీ సిక్, మైల్ స్టోన్, ఫ్యాన్ఫేర్, ఫార్మ్ ఫ్రెష్, హైడ్రో పవర్, ల్యాండ్ మార్క్, మాస్టర్ పీస్, బర్త్ డే, బర్త్ అంటే పుట్టుక, డే అంటే రోజు, కలిపితే రెండు పదాలు కాంపౌండ్ వర్డ్ అయింది. బర్త్డే అని పుట్టినరోజు అని వస్తుంది. ఓకే, దీనిలో ఎక్కడ ఉండాలి, స్టార్టింగ్లో స్ట్రెస్ మార్క్ ఉండాలి. ఏవైనా 3 రాస్తుంటే సరిపోతుంది, గుర్తుంచుకోండి. మీకు నచ్చిన 3 రాయొచ్చు, అన్నీ రాయనవసరం లేదు నేను చెప్పినవి. కానీ రూల్స్ 10 మాత్రం కంపల్సరీగా రాయాలి. ఇది కంపల్సరీగా ఉంటుంటుంది కాబట్టి మీ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఇంగ్లీష్ తాలూకా ఇదే డెఫినేషనే రాయాలి, తెలుగు అక్కర్లేదు. 13th rule. In the compound words, the first word is in present participle and the second word is in noun. The stress is mostly on the first one. Present participle లేదా దీన్నే జిరండ్ అంటాం. దీన్నే ఏ రూపం అంటాం, డూయింగ్ రూపం అంటుంటాం మనం సింపుల్గా. ఈటింగ్, సింగింగ్, రీడింగ్, డాన్సింగ్ ఇలాంటి ప్రెజెంట్ పార్టిసిపుల్ పదాలు అంటాం. ఈ పదాలతో పాటుగా ఏదైనా నౌన్ వస్తే, నామవాచకం వస్తే జనరల్గా స్టార్టింగ్లో మాత్రమే స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. అంటే రెండు పదాలు గల కాంపౌండ్ వర్డ్స్లో ఒక పదం ప్రెజెంట్ పార్టిసిపుల్లో ఉండి రెండో పదం నామవాచకం అయితే అటువంటి వాటిలో కూడా పదం ప్రారంభంలో స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. చూడండి, వెయిటింగ్ రూమ్, వేచి ఉండే గది, రెండు ఇది కాంపౌండ్ వర్డ్స్. స్టార్టింగ్ ఇది వెయిటింగ్ అన్నది ఏంటి, వెయిటెడ్. ఇది వెర్బ్, వెయిటింగ్ అన్నది ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం నేను. స్విమ్మింగ్, స్విమ్, స్వామ్, స్వామ్, స్విమ్మింగ్ పూల్. డ్రా, డ్రూ, డ్రాన్, డ్రాయింగ్ బోర్డ్. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్, డ్రైవింగ్. ఇవన్నీ ఇలాంటి ఇంగ్ ఫారంలో వచ్చినవన్నీ వెర్బులు అనమాట. వెర్బుల్లోని ఇంగ్ ఫారం, డూ ప్లస్ ఇంగ్ ఫారం, డూయింగ్ రూపం అంటాం దీన్నే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం. దీన్నే మనం జిరండ్ అని కూడా అంటాం. దీని పక్కన ఏంటి వచ్చింది, నౌన్స్. ఇవన్నీ రూము, పూలు, బోర్డు, లైసెన్స్, ఇవి కూడా ఏ పదాలు, కాంపౌండ్ వర్డ్సే. ఇలాంటివి ప్రెజెంట్ పార్టిసిపుల్తో ఉంది కాబట్టి స్టార్టింగ్లోనే దీనికి కూడా స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ 14th rule. In the compound word of two nouns, the first word of the noun is a material noun and the second word of the noun is a thing which is made of the first noun, material noun. Then we should use stress mark on the both of the nouns. చూసారా, చాలా ఇంపార్టెంట్ ఇది. రెండు నామవాచక పదాలు ఏకపదంగా వచ్చి మొదటి పదం పదార్థ నామవాచకంగాను రెండో పదం వస్తు నామవాచకంగాను చూపిస్తూ రెండో స్థానంలో ఉండే పదం మొదటి పదంతో తయారు చేసినట్లుగా తెలిపే రెండు నామవాచక పదాల్లో కూడా స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. చూడండి, సిల్వర్ అంటే ఏంటి, వెండి, ఇది పదార్థం. రింగ్ అంటే వస్తువు. అంటే ఈ రింగ్ అనేది, ఈ ఉంగరం అనేది వెండితో తయారు చేయబడింది, వెండి అనే పదార్థంతో తయారు చేయబడింది. ఇది పదార్థం, ఇది వస్తువు. ఇలాంటి సందర్భంలోనూ రెండింటి మీద కూడా స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. గోల్డ్ రింగ్, గోల్డ్ కప్, ప్లాస్టిక్ వైర్, ప్లాస్టిక్ పదార్థం, వైర్ అనేది వస్తువు. వీట్ బ్రెడ్, వీట్ పదార్థం, బ్రెడ్ అనేది రొట్టె వస్తువు. లేడ్ పెన్సిల్, గ్లాస్ జార్, గ్లాస్ జార్ అంటే మామూలు అద్దంతో తయారు చేయబడిన, అంటే గ్లాస్తో తయారు చేయబడినటువంటి కూజ. ఇవన్నీ కూడా దీన్ని ఏంటంటామంటే మొదటిది పదార్థ నామవాచకం, రెండోది నామవాచకం, వస్తువు. ఈ పదార్థంతో ఈ వస్తువు తయారు చేయబడి ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లోనూ కూడా స్ట్రెస్ మార్కును ఉపయోగించాలి. నెక్స్ట్ 15th. In compound words of two combined words, the first word is in adjective and the second word whatever it may be in the parts of speech. Then also we should use stress mark on the both of the words. రెండు కాంపౌండ్ వర్డ్స్లో మొదటి పదం విశేషణమై ఉండి రెండో పదం విశేషణం కానీ క్రియ కానీ లేదా నామవాచకం కానీ అయితే అలాంటి సందర్భాల్లో కూడా రెండు పదాలపై స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. గుడ్, బెటర్, బెస్ట్ యాడ్జెక్టివ్. లుకింగ్ అన్నది ప్రెజెంట్ పార్టిసిపుల్, ఏదో ఇది యాడ్జెక్టివ్. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. యాబ్సెంట్, మైండెడ్. ఫస్ట్
క్లాస్, వెల్ బ్రెడ్, వెల్, బెటర్, బెస్ట్ ఇలాంటివి ఏవైనా వస్తే ఈ రెండింటి మీద కూడా స్ట్రెస్ మార్క్ని ఉపయోగించాలి. 16th లాస్ట్ రూల్, ది కాంపౌండ్ వర్డ్ విచ్ ఈజ్ విత్ మీనింగ్ఫుల్ ప్రిఫిక్సెస్, ప్రిఫిక్స్ అంటే ముందు వచ్చేవి, సఫిక్స్ అంటే లాస్ట్లోని వచ్చేవి. ది కాంపౌండ్ వర్డ్ విచ్ ఈజ్ విత్ మీనింగ్ఫుల్ ప్రిఫిక్సెస్ దెన్ వీ షుడ్ యూజ్ స్ట్రెస్ మార్క్ ఆన్ బోత్ ఆఫ్ ది వర్డ్. అంటే దీని అర్థం ఏంటంటే అర్థవంతమైన వ్యతిరేక అర్థాన్ని చూపే పదాల్లో కూడిన పదం వచ్చినట్లయితే ఇటువంటి సందర్భాల్లో కూడా రెండింటి మీద స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. ప్రిన్సిపాల్ ఇది ఒక పదం, ఇది ఈ పదానికి ముందు ఒక పదం మనం చేర్చగానే ఇది ఆటోమేటిక్ ఏంటైపోతుందంటే ఆపోజిట్ వర్డ్ అయిపోతుంది. చూడండి, ప్రిన్సిపాల్, ఎక్స్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్ అంటే ప్రస్తుతం ఉండేవాడు, ఎక్స్ ప్రిన్సిపాల్ అంటే గతంలో ఇప్పుడు చేసేవాడు. ఇది ఆపోజిట్ వర్డ్ అయింది కాబట్టి దీనికి రెండింటి మీద స్ట్రెస్ మార్క్ పెట్టాలి. వెజిటేరియన్, శాకాహారి, నాన్ అని పెట్టడం వల్ల ఏంటైపోయింది, మాంసాహారి అయిపోయింది. కాబట్టి ఈ రెండింటి మీద స్ట్రెస్ మార్క్. అలాగే ఇవన్నీ కూడా సేమ్. అలాగే ఓవర్ యాక్షన్, యాక్షన్ అంటే నటించడం, ఓవర్ యాక్షన్ అంటే అతిగా నటించడం. అన్వైజ్, వైజ్ అంటే మంచి తెలివైన వాడు, అన్వైజ్ అంటే తెలివి తక్కువ వాడు. ప్రెసిడెంట్ ప్రస్తుతం ఉండేటటువంటి అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షుడు అంటే అధ్యక్ష పదవిని కోల్పోయినవాడు. అంటే ఈ పదం ముందు పెట్టడం వలన దీన్ని ప్రిఫిక్స్ అంటాం. ఈ ప్రిఫిక్స్లు పెట్టడం వలన ఈ వచ్చేటటువంటి మొత్తం ఈ రెండు పదాల తాలూకు అర్థం ఉండే పదానికి వ్యతిరేక పదంగా వచ్చేస్తుంది. అప్పుడు రెండిట్లో కూడా స్ట్రెస్ మార్క్ను ఉపయోగించాలి. ఓకే, స్ట్రెస్ మార్క్ ఇది 5 మార్క్స్. మీకు చెప్పాను కదా, రూల్స్ జాగ్రత్తగా చదివి 2-3 ఎగ్జాంపుల్స్ రాస్తే 5 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై క్లాస్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రాస్తుండండి. ఏంటి మీకు తెలియకపోతే నోట్బుక్ పెట్టుకోవడం, పెన్ పెట్టుకోవడం, జాగ్రత్తగా వీడియో క్లాస్ చూసి గడికి మన సెల్ ఫోన్స్లో చూడలేము కాబట్టి ఆ వీడియో క్లాస్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని రాసుకొని మీకు డౌట్ ఉంటే చేసుకోండి. దీని మీద నేను కొన్ని పదాలు కూడా ఇస్తాను, దాన్ని ఎలా మీరు విడగొడతారో నేను చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ.